మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీల హక్కుగా ఉన్న దినసరి కనీస వేతనం 300 రూపాయలు పొందేలా ప్రతి ఒక్క ఫీల్డ్ అసిస్టెంట్ కూలీలతో పనులు నిర్వహించాల్సిన బాధ్యత ఉందని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ అన్నారు. ఒంగోలు సాయి ఐటీఐ ఫంక్షన్ హాల్లో జిల్లా పరిధిలోని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న క్షేత్ర సహాయకులు ఇతర సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. 6 మాసాలుగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు కష్టపడి పనిచేయటం వల్ల ప్రపంచ స్థాయి గుర్తింపు పొందామని కృష్ణతేజ అన్నారు. ఒకే రోజున 13,326 గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించడం జరిగిందన్నారు. ఆ గ్రామ సభల్లో గుర్తించిన పనులను నేడు పల్లె పండుగ పేరుతో గ్రామాన సిమెంట్ రోడ్ల నిర్మాణం, సైడ్ కాలువల నిర్మాణంతో పాటు గోకులాల నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలోనే అత్యంత తక్కువ దినసరి వేతనం పొందుతున్న జిల్లా ప్రకాశం జిల్లా అని పేర్కొన్నారు. 300 దినసరి వేతనం రావాల్సి ఉండగా జిల్లాలో 209 రూపాయల నుంచి 135 రూపాయలు పొందుతున్నారని చెప్పారు. 300 కూలీకి గాను 135 రూపాయలు పొందడం అన్యాయమని, కూలీల హక్కుకు భంగకరమైన విషయమని చెప్పారు. కొత్త ఫీల్డ్ అసిస్టెంట్లకు బాధ్యతలు తెలియచేసి పనిని పెంచి కనీస వేతనం వచ్చేలా చేయాలనే ఉద్దేశంతో శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోనే తక్కువ వేతనం తీసుకుంటున్న ప్రకాశం జిల్లాను ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేసి ఉన్నత స్థానంలో నిలపాలని కోరారు. కార్యక్రమంలో డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శివప్రసాద్, జాయింట్ కమిషనర్ సునీతలు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఈజీఎస్ డైరెక్టర్ షణ్ముఖ్ కుమార్, చీఫ్ విజిలెన్స్ అధికారి భవానీ హర్ష, ఏఓ ఝాన్సీ, ఏపీడీ వండర్మ్యాన్తో పాటు రిసోర్స్ పర్సన్స్ పాల్గొన్నారు. మీకు అందరికీ తెలుసు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఈ 5-6 నెలలు అనేవి మనకి లేబర్ ఇంటెన్సివ్ డేస్. ఈ లేబర్ ఇంటెన్సివ్ డేస్లో వాళ్ళకి హక్కుగా ఉన్న 300 జీతం వచ్చే విధంగా మనకి అగ్రికల్చర్కి ఎస్పెషల్లీ మంచి అసెట్స్ క్రియేట్ అయ్యే విధంగా ఒక ప్లాన్ రూపీకరించి అది అందరికీ ఒక ట్రైనింగ్ సెషన్లా పెట్టాము. అందులో భాగంగానే మొదటి ట్రైనింగ్ సెషన్ మనం ప్రకాశం జిల్లాలో పెట్టాము. ఈ ట్రైనింగ్ సెషన్కి సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ట్రైనింగ్ సెషన్లో మనం ఎక్కువగా ఫోకస్ చేసింది ఫామ్ పాండ్స్ మీద, అమృత్ సరోవర్ల మీద, రింగ్ ట్రెంచెస్ మీద. ఎస్పెషల్లీ మన ఒక ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ప్రతి పంచాయతీలో ఒక చెరువునైతే మనం నీట్గా బాగు చేయాలని అనుకుంటున్నాము. అది 1 సంవత్సరం 2 సంవత్సరాల ప్రణాళిక రూపొందించి మనం చేస్తున్నాము. అదేవిధంగా ఫామ్ పాండ్స్ని కూడా ప్రతి పంచాయతీకి అట్లీస్ట్ ఒక 25 ఫామ్ పాండ్స్ మనం ఈ సంవత్సరం చేయాలి అని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాము. ఆ ఫామ్ పాండ్స్ చేయాలి అన్నా, అమృత్ సరోవర్లు చేయాలి అన్నా ఫీల్డ్ అసిస్టెంట్స్కి క్లారిటీ ఉండాలి. ఏ విధంగా చేయాలి, ఏ కొలతలతో చేయాలి, ఏ ప్రామాణికతతో చేయాలి అని చెప్పేసి దాంతో భాగంగానే మనం ట్రైనింగ్స్ అనేవి జిల్లా లెవెల్లో మొదలుపెట్టి క్లస్టర్ లెవెల్లో దాన్ని తీసుకెళ్తాం. దాని తర్వాత అవసరమైతే పంచాయతీ లెవెల్లో కూడా ట్రైనింగ్స్ పెడదాం అనుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్.